నమస్కారం. ఒక ప్రశ్న. చిన్నగా ఉన్నంత మాత్రాన కలలు కూడా చిన్నగానే ఉండాలా? ఏమో, నాకైతే అలా అనిపించదు. అస్సలు అవసరం లేదు. అందుకే ఈరోజు మనం చిట్టి అనే ఒక చిన్న రాకెట్ కథ తెలుసుకోబోతున్నాం. దాని కలేంటో తెలుసా? ఆకాశంలో అంత దూరంలో అత్యంత ప్రకాశవంతంగా మెరిసే ధ్రువ నక్షత్రాన్ని చేరుకోవాలని. దాని అద్భుతమైన ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. కానీ ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. ఇంత చిన్న రాకెట్ అంత పెద్ద కలని నిజం చేసుకోగలదా? అసలు సాధ్యమయ్యే పనేనా అంతరిక్షంలో అంత దూరం వెళ్లడం? వినటానికి అసాధ్యంగానే ఉంది కదా. మరి చిటి ఈ అసాధ్యమైన కలను ఎలా నిజం చేసుకుందో ఈ కథలో తెలుసుకుందాం. సరే, అయితే ముందు మన హీరో గురించి తెలుసుకుందాం. అసలు ఎవరి చిట్టి? దాని కల ఎందుకంత పెద్దది చూద్దాం రండి. ఓ పెద్ద స్పేస్ స్టేషన్ అన్నమాట. అక్కడన్నీ భారీ రాకెట్లే. వాటి మధ్యలో చిట్టి, మన చిట్టి రాకెట్ చాలా చిన్నగా, దాదాపు ఒంటరిగా ఉండేది. దాని సైజ్ చూసి మిగతావన్నీ ఎప్పుడూ చిన్నచూపు చూసేవి. కాని వాటికి తెలియని విషయం ఏంటంటే చిట్టి కల మాత్రం ఆకాశమంత పెద్దది. మరి ఆ కలేంటో తెలుసా? ధ్రువ నక్షత్రం. ఆకాశంలో ఎప్పుడూ ఒకే చోట ఉండి దారి చూపిస్తుంది కదా, అదే. అన్ని నక్షత్రాలకన్నా దూరంగా అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది. దాన్ని చేరుకోవాలి. అదే చిట్టి లక్ష్యం. ఎంత కష్టమో, ఎంత ప్రమాదమో అన్నీ తెలుసు. అయినా సరే దాని గోల్ మాత్రం అదే. సరే, కల అయితే ఉంది. కాని ఈ ప్రయాణమంతా తేలిక కాదు కదా. పూలపాన్పైతే అస్సలు కాదు. మరి చిట్టికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఎవరైనా సహాయం చేశారా? చూద్దాం. మొట్టమొదటి అడ్డంకి ఎక్కడ్నుంచో రాలేదు. తన చుట్టూ ఉన్న వాళ్ల దగ్గర్నుంచే వచ్చింది. ఆ పెద్ద రాకెట్లు, హే చిట్టి, నువ్వు చాలా చిన్నదానివి, అంత దూరం వెళ్లటం నీవల్ల కాదు, మధ్యలోనే నీ బూస్టర్లు పేలిపోతాయి అంటూ ఎగతాళి చేసేవి. పాపం, ఆ మాటలు చిట్టి ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బతీశాయి. కానీ అందరూ అలా లేరు. సరిగ్గా అదే సమయంలో వాళ్ల నాన్న రాకెట్ చిట్టికి చెప్పిన మాటలు, అవి దానికి కొండంతా ధైర్యాన్నిచ్చాయి. ఆయన ఏమన్నారంటే, చూడు చిట్టి, కలలు కనడం తప్పుకాదు, కాని వాటిని నిజం చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టపడాలి. ఆ ఒక్క మాటే చిట్టి ప్రయాణానికి పునాది వేసింది. నాన్న ధైర్యం చెప్తే అమ్మ దారి చూపించింది. కేవలం ప్రోత్సాహమే కాదు, ప్రాక్టికల్ సలహాలు కూడా ఇచ్చింది. అంటే ఇంధనాన్ని ఎలా ఆదా చేసుకోవాలి, మధ్యలో ఉల్కలడ్డొస్తాయి కదా, వాటినెలా తప్పించుకోవాలి, ఇలాంటివన్నీ నేర్పించింది. అప్పుడు చిట్టి కలకు ఒక పక్కా ప్లాన్ దొరికింది. ఇక అంతే, చిట్టికి దారి దొరికింది. తన తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాటను ఫాలో అయింది. ప్రతిరోజూ రాత్రి పగలు తేడా లేకుండా ప్రాక్టీస్ చేసింది. తన చిన్న ఇంజిన్ను గంటల తరబడి పరీక్షించుకుంటూ ప్రయాణానికి తనని తాను పూర్తిగా సిద్ధం చేసుకుంది. ఓకే, ప్రాక్టీస్ పూర్తయింది. ఇక అసలు సమయం వచ్చింది. ఆకాశంలోకి చిట్టి ప్రయాణం ఎలా సాగింది, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది, ఇప్పుడు చూద్దాం. 3, 2, 1 లాంచ్. భూమిని వదిలి అగ్నికీలలను చిమ్ముకుంటూ చిట్టి తన సాహస యాత్రను మొదలుపెట్టింది. తన కలను చేరుకోవడానికి ఆకాశంలోకి దూసుకెళ్ళింది. అలా భూవాతావరణాన్ని దాటి అనంతమైన అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది. చుట్టూ చిమ్మ చీకటి, అందులో మెలమెల మెరుస్తున్న కోట్లకు కోట్ల నక్షత్రాలు. వావ్! అదొక అద్భుతమైన కొత్త ప్రపంచం. కాని ఆ ప్రయాణం అనుకున్నంత సులభంగా లేదు. ఇంజిన్ బాగా వేడెక్కిపోయింది. చిట్టి పూర్తిగా అలసిపోయింది. ఒకానొక దశలో ఇక నా వల్ల కాదు, వెనక్కే వెళ్ళిపోదామా అన్న ఆలోచన కూడా వచ్చింది. సరిగ్గా అంతా అయిపోయిందనుకున్న ఆ క్షణంలో చిట్టికి తన అమ్మానాన్న గుర్తొచ్చారు. నాన్న ప్రోత్సాహం, అమ్మ ఇచ్చిన సలహాలు, ఆ జ్ఞాపకాలే దానికి కొత్త శక్తినిచ్చాయి. మళ్లీ తన ఇంజిన్ను మండించి ముందుకు దూసుకెళ్ళింది. మరి అంత కష్టపడి ముందుకు వెళ్ళింది కదా, చిట్టి తన లక్ష్యాన్ని చేరుకుందా? దాని కష్టాని ఫలితం దొరికిందా? ఆ విజయం, ఆ తిరిగి రావడం ఎలా జరిగాయో చూద్దాం. ఎస్, చివరికి చిట్టి ధ్రువ నక్షత్రాన్ని తాకింది. తన కలను నిజం చేసుకుంది. అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసి చూపించింది. అదొక అద్భుతమైన విజయం. ఇక చిట్టి తిరిగి స్పేస్ స్టేషన్కొచ్చినప్పుడు దాన్ని చూసి నవ్వినా ఆ పెద్ద రాకెట్లన్నీ నోళ్లు వెళ్లబెట్టాయి. షాకైపోయాయి. ఇంత చిన్న రాకెట్ ఇంత పెద్ద విజయం సాధించడం చూసి సిగ్గుతో తలదించుకున్నాయి. అప్పుడు వాటికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. పరిమాణం ముఖ్యం కాదు, సంకల్పమే ముఖ్యం. చిట్టి చూడ్డానికి చిన్నగా ఉండొచ్చు, కాని దాని సంకల్పబలం మాత్రం కొండంత పెద్దదని గ్రహించాయి.
ఓకే, మరి ఇంతటి అద్భుతమైన కథ నుండి మనం నేర్చుకోవలసిన నీతి ఏంటి? అసలు ఈ కథ మనకేం చెప్తోంది చూద్దాం. ఈ కథ చెప్పే సింపుల్ నీతి ఒకటే. మనం చిన్నవాళ్లమే కావచ్చు, మన పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, కాని మనస్సులో గట్టి సంకల్పం ఉంటే మాత్రం ఎంత పెద్ద కలనైనా సరే మనం సాధించగలం. మరి ఆ విజయాన్ని సాధించడానికి ఏం కావాలి? ఈ కథ ప్రకారం విజయానికి ఫార్ములా చాలా సింపుల్. రెండు విషయాలు. ఒకటి మన కృషి, రెండు మనల్ని నమ్మి మన వెనుక ఉండే కుటుంబం యొక్క మద్దతు. ఈ రెండూ ఉంటే చాలు, సాధించలేనిది ఏదీ ఉండదు. చివరిగా ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది. ప్రతి ఒక్కరి జీవితంలో చిట్టికి ఉన్నట్టే ఒక ధ్రువ నక్షత్రం ఉంటుంది, అంటే ఒక పెద్ద కల. మరి మన జీవితంలోని ఆ ధ్రువ నక్షత్రమేంటి? దాన్ని చేరుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆలోచించండి.